ఏముంటది? పాలల్లా నెయ్యి ఉంటుందట. అవునా? ఉంటది, పాలల్లో నెయ్యి ఉంటది. మరి నెయ్యి లెంకుతున్నా కానీ దొరుకుతలేదు. అందుకోసం నెయ్యి కోసం ఈ పాలల్లో లెంకుతున్నా అన్నాడు. పిచ్చోడా, అట్లా పాలల్లో నెయ్యి దొరకదు. పాలను బాగా కాచాలి. కాచిన తర్వాత దానికి గురువు అనేటువంటి తోడయ్యాలి. గురువు గారు ఉండాలి, తోడు. మరి శబరియాత్ర వెళ్ళేటప్పుడు ఒక గురుస్వామి దొరికిపోతారు. ఎంతమంది గంటస్వాములు ఉండే, గంటస్వాములు, గాలస్వాములు, మనకంటే సీనియర్ స్వామికులు ఉండాలి. ఆ తోడు వేస్తే అది కుదురుకుంటది. కుదురుకున్న తర్వాత దాన్ని బాగా చిరిగితే పెరుగును, పైకి వెన్న వస్తుంది. ఆ వెన్నను కాచితే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి జ్యోతి స్వరూపంగా వెలుగుతుంది. అవునా? ఈ నెయ్యి కావాలంటే ఈ పాలల్లోకి వెళ్ళి ఇంతకాలం శ్రమ చేస్తే బయటికి నెయ్యి వస్తుంది కదా. భగవంతుడు కావాలంటే కూడా అంత శ్రమ చేయాలి. ఈ 40 రోజులు 30 రోజులు శ్రమ చేస్తే రాదు. దానికి నిరంతర సాధన కావాలి. నిరంతరం అంటే ప్రతిరోజు కూడా సేవ చేయాలి. ప్రతిరోజు భగవంతుని ఆచేయాలి. అటువంటి శక్తి మొదలు మనం పాలగా ఉన్నట్లయితే 1 రోజు లేదా 2 రోజుల పాలు ఖరాబ్ అయిపోతాయి. ఆ పాలు కాచి తోడు అంటే గురువు అనే తోడు కడితే మనం గట్టి పడిపోతాం. మీరు ఎప్పుడైనా పాలల్లో తోడేస్తుండండి. నీళ్ళు వెన్నను కాచినట్లయితే నెయ్యి ఎట్లయితే తయారైందో మనం కూడా శ్రవణము మొదటి భక్తి. నవవిధ భక్తుల్లో ఏం భక్తులు అంటే శ్రవణం అంటే బాగా వినాలి మంచి విషయాలను. కనీసం ఈ 40 రోజులను వినాలి. రోజుతో గురుస్వామి 1 గంట సేపు అయ్యప్ప చరిత్ర గురించి, అయ్యప్ప గురించి చెప్పాలి, వినాలి స్వాములందరూ కూడా. శ్రవణం అంటే మొదటిది వినడం. శ్రవణం అయిన తర్వాత మననము, అది సత్యమా అసత్యమా అని బాగా దాని గురించి ఆలోచన చేయాలి. నితిధ్యాస అంటే నిత్యము ఆచరణలో పెట్టాలి. నితిధ్యాస అంటారు. శ్రవణ మనన నితిధ్యాస అయితే కలుగుతుంది. అందుకోసమే ఆ పాలల్లో ఉన్నటువంటి పరమాత్ముడు ఎట్లా ఏ విధంగా అయితే శ్రమ చేస్తే బయటికి నెయ్యి వెళ్ళిందో అట్లా నీవు సాధన చేసినట్లయితే నీకు పరమాత్మ దర్శనం కల్పిస్తుంది అని చెప్పిండు. మరి సరే, భగవంతుడు ఉండడం తెలిసిపోయింది. భగవంతుడు ఎట్లయితే మరి నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ స్వామియే. రామకృష్ణ పరమహంస పేరు నరేంద్రుడు. అదే పేరు వాళ్ళ అమ్మ నాన్న పెట్టే పేరు నరేంద్రుడు. ఆ నరేంద్రుడి పేరు రామకృష్ణ పరమహంస పీఠములో నుంచి అది కాళికాదేవి ఉపాసకుడు అతడు. అటువంటి గొప్ప శిష్యుడు కావాలి. భారతదేశకు పేరు వచ్చింది ఎవరితోనంటే వివేకానందతో వచ్చింది. మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. అదే ప్రశ్న అంటే దేవుడు ఉన్నాడా? ఈ బ్రాహ్మణుడి తల్లు మండలి దేవుడు ఉన్నాడు అంటే ఒక గురువు అనేటువంటి తోడు మనకు కలిగినట్లయితే మనం చెరుగ్గా గట్టిగా అవుతాం. మన చెడు గుణాలన్నీ వెళ్ళిపోతాయి, మంచి గుణాలు మాత్రం. హరిహర నైవేద్యమిది గోశరణం పొన్నయ్యప్ప, నైవేద్యమిది గోశరణం పొన్నయ్యప్ప. అరగించవయ్యా అన్నదాన ప్రభువ, అరగించవయ్యా అన్నదాన ప్రభువ. కర్పూర హారతి శరణం పొన్నయ్యప్ప, కర్పూర హారతి శరణం. ఉన్నాడా ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి అందరిని అడిగితే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే రామకృష్ణ పరమహంస ఉన్నాడా ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి అందరిని అడిగితే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే రామకృష్ణ పరమహంస నిలబెట్టి పూజలు చేపిస్తారా? కూతురు కుర్చీకి చేస్తారా? ఏ వెయ్యం. అయితే ఒక సింహాసనం వేసిండు, కొత్తగా పెట్టండు. కూర్చుండ పెట్టిన తర్వాత ఇక మళ్ళీ అడిగాడు. నేను చెప్తానయ్యా, తీసుకుని పో పండిత సభకు అన్నాడు. ఆ రాజ్యసభకు తీసుకొని వెళ్ళండి. పొద్దున వెళ్ళగా అయ్యా కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి, అయితే పూజ చేద్దాం. మీరు చెప్పమంటే చెప్తాను. ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్తాను. అదే మంచి పండితులను అడిగినా ఏ ఆ మార్గంలో వెళ్తున్నాడు. అదే మా ఊరు పంతులు
ఈ చెట్టు కింద ఎందుకు వండుకున్నాడు? అయ్యా నీకేం ఆపద వచ్చింది, ఏమైంది, అలసిపోయి పడిపోయినాం ఏంటి అంటే ఏం కాలేదు. మా రాజుగారు ఒక ప్రశ్న, ఈ పండితుడు పండుకునేసరికి గొర్రెల కాపరి గొర్రెలు కాసేటువంటి వాడు ఈ సమాధానం ఎట్లా చెప్తాడని చెప్పేసి, సరే చెప్తావా నాయన అంటే చెప్తా అన్నాడు. రా అన్నాడు. వచ్చిన తర్వాత ఏమడిగిందంటే, అయితే సమాధానాలు చెప్పాలి అంటే తన శిష్యుడికైనా చెప్పాలి. పిల్లడు బాగా కలుపుతున్నాడు. కలుపుతూ ఉంటే రే నీకు పిచ్చి వేసేద్దాం, నీకు గొల్లలో పిచ్చ పోలేదని చెప్పి వేరు చేస్తుంది. ఓన్లీ పాలు మాత్రం గడ్డగడితే శరణం పొన్నయ్యప్ప, పంచామృతమో శరణం పొన్నయ్యప్ప, అందుకొనవయ్యా పంచగిరీశ, అందుకొనవయ్యా పంచగిరీశ, నారికేల విధిగో శరణం పొన్నయ్యప్ప, నారికేల విధిగో శరణం పొన్నయ్యప్ప, అందుకొనవయ్యా నారాయణ తనయ, అందుకొనవయ్యా నారాయణ తనయ, విభూతి గంధము శరణం పొన్నయ్యప్ప. హరిహర తనయా హరిహర తనయా నైవేద్యమిదిగో శరణం పొన్నయ్యప్ప, నైవేద్యమిదిగో శరణం పొన్నయ్యప్ప, అరగించవయ్యా అన్నదాన ప్రభువ, అరగించవయ్యా అన్నదాన ప్రభువ, కర్పూర హారతి శరణం పొన్నయ్యప్ప, కర్పూర హారతి శరణం పొన్నవయ్యా జ్యోతి స్వరూప, మూడాల మెట్లో శరణం పొన్నయ్యప్ప, మూడాల మెట్లో శరణం పొన్నయ్యప్ప, మూడు మెట్లో శరణం పొన్నయ్యప్ప, మూడు మెట్లో శరణం పొన్నయ్యప్ప, పొన్నయ్యప్ప దీపము దీపం శరణం పొన్నయ్యప్ప, అందుకొనవయ్యా అందరి దేవా, అందుకొనవయ్యా అందరి దేవా, భద్రం పుష్పం శరణం పొన్నయ్యప్ప, భద్రం పుష్పం శరణం పొన్నయ్యప్ప, అందుకొనవయ్యా
విద్య వచ్చినా విద్యత శాశ్వతం కాదు. విశ్వామిత్రుడు తపోమదముతో సర్వనాశనం అయిపోయాడు. అందుకోసమే ధనం ఎప్పటికి శాశ్వతం కాదు, విద్య శాశ్వతం కాదు, రూపము శాశ్వతం కాదు, ఇవన్నీ శాశ్వతమైనటువంటి కాదు. కాబట్టి శాశ్వతమైనటువంటి వస్తువు ఏంటంటే ఒక పరమాత్ముడే. ఆ పరమాత్ముని ఏ విధంగా అయినా నువ్వు తెలుసుకున్నందుకు ఈ 41 రోజుల దీక్షలో పరిపూర్ణంగా స్వామి సేవ చేసి స్వామి అనుగ్రహాన్ని పొంది స్వామి గురించి తెలుసుకోవాలని, అటువంటి శక్తి మీ అందరికీ అయ్యప్ప ఇవ్వాలని చెప్పేసి మనసావాచ కర్మను కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప పూర్వమంగళ నిరాదిపోయామి స్వామి శరణమయ్యప్ప. స్వామి ఉత్తర నక్షత్ర జాత. మరి అహంకారాలు ఇవన్నిటి కూడా ముఖ్యమైనటువంటి హేతు ఏంటంటే మాయా అనేటువంటిది పరమాత్మని చేరకుండా ఉంటుంది. కాబట్టి నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ స్వామి సాధ్యం కాదు. మరి అతను ఎట్లా ఉన్నాడు, అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని 3 ప్రశ్నలు వేసినాడు. ఈ 3 ప్రశ్నలకు సమాధానము నీ తిరచ్ఛేదనం అంటే తలకాయ కోసేసుడే తిరచ్ఛేదనం అంటే. అతనికి బాధ అయింది. ఇన్ని రోజులు రాదు. గండారం పంతులు అడిగిండు, నల్లవెల్లి పంతులు అడిగిండు, చిన్నపల్లి పంతులు అడిగిండు, ఇంద్రాయవాద పంతులు అడిగిండు. ఏ పంతులు అడిగినా ఒకవేళ పండితులందరూ అడిగితే అందరూ కూడా సంశయంలో పడ్డారు. ఇది రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడైనటువంటి వివేకానందుని కూడా ఇదే పరిస్థితి కలిగింది.